హాయ్ అండి. మనకి ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదా, రోజు ఇడ్లీ తినలేం కదండి. దాంతో కుక్కర్లో రొట్టె కాల్చుకుంటే చాలా బాగుంటుంది. దానికి ఇగోటండి జీలకర్ర, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, అల్లము, పచ్చిమిర్చి అండి. వీటితో పోపు పెట్టుకోవాలి. ఇలాగ ఆయిల్ వేసుకున్నాను. అందులో ఈ మొత్తము వేసేయాలండి. ఇకటండి ఇలా వేగిపోయింది కదా, ఇప్పుడు రుబ్బులో వేసేయాలి. ఇది మొత్తము వేస్తాం కదండి, ఇప్పుడు మొత్తం కలిపేయాలి. అలా కలిపేసుకోవాలండి. ఇలాగ కుక్కర్లో ఆయిల్ వేసుకొని చుట్టూ తిప్పుకోవాలండి. ఇది ఇలాగ ఆయిల్ వేసుకున్నాం కదా, ఇందులో రుబ్బు వేసుకోవాలి. ఇలాగ వేసుకోవాలండి. ఇలాగ రుబ్బు వేసుకున్నాం కదా, ఈ వెజలు తీసి మూత పెట్టేసుకోవాలి. ఇలాగ ఉడుకుతుంది కదండి, ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి. ఇలాగ సిమ్లో పెట్టేసుకోవాలి. ఇంకేటండి అయిపోయింది. ఇలాగ చూసుకుంటే తెలిసిపోతుందండి అయ్యిందో లేదా అనేసి.